ఇక శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ఉధృతి పెరిగింది. 12 రేడియల్ క్రస్ట్ గేట్లలో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు వరద నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇంకిటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలు వనదుర్గామాత ఆలయం ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో దిగువనే ఉన్న గణపురం పొంగి వనదుర్గ ఆలయాన్ని చుట్టుముట్టింది. దీంతో రాజగోపురం దగ్గర ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి 1,34,554 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జూరాలకు 1,35,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 318.308 మీటర్లయితే ప్రస్తుత నీటి నిల్వ 8.670 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాలతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. నిన్నటి వరకు 3 గేట్లనెత్తి నీటిని విడుదల చేసిన అధికారులు ఇవాళ మరో 3 గేట్లనెత్తి నీటిని విడుదల చేశారు. భారీ మొత్తంలో నీరు దిగువకు ప్రవహిస్తుండటంతో మంజీరా పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక మెదక్ జిల్లాలో చెరువులు మత్తడి దూకుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జగిత్యాల, కొండాపూర్ శివార్లోని చెరువు అలుగు పారుతోంది. దీంతో రహదారిపై భారీగా వరద నీరు చేరింది. ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మర్పల్లి గ్రామం వద్ద మంబోజీ పల్లి చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.